గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే నిఫ్టీ మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజ్ ఈ 23,437 అయితే ఓపెన్ మాత్రం మనకు 23,400లో ఓపెన్ అయింది. మనకు లోలో ఓపెన్ అయింది. ఇది మనకు లో నుంచి వెళ్ళి 23,400 నుంచి వెళ్ళి ఇది 23,298 దాకా, అంటే 100 పాయింట్లు తగ్గి 23,300 నుంచి ఇది మాకు 23,872 చాలా హై దాకా వెళ్ళింది. క్లోజ్ మాత్రం మనకు 23,851 అయింది. ఇది మనకు బ్రహ్మాండంగా పెరిగింది. ఈరోజు మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఈ 23,000 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ 23,800 పిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం పిఈని గమనిద్దాం. మొదటగా పిఈని గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ ఇది మనకు 50 మినిట్స్లో పెట్టడం జరిగింది. మార్కెట్ అనేది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది. ఓకే, నిన్నటి క్లోజింగ్ ఇది చెప్పినట్టు కదా. ఇది నిన్నటి క్లోజింగ్ అయిన తర్వాత ఇది మనకు ఒక మొదటి 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఇట్లా పైకి లేవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ 930 క్యాండిల్ అనేది సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ ఈ 1015 క్యాండిల్ నుంచి మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఓకే, తర్వాత 11 o'clock ఇది మనకు పైకి మూమెంటం తీసుకుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి దీని పతనం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి 375 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా ఈరోజు చూసుకున్నట్టు ఇది 0 అయిపోయింది. మెయిన్ పిఈ ఈరోజు. ఓకేనా, ఇప్పుడు సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఇది ఒక్కసారి మనం 4 మినిట్ క్యాండిల్ పెట్టి చూద్దాం. ఓకే, ఇది నిన్న క్లోజింగ్. ఈరోజు మార్కెట్ ఇక్కడ ఏర్పడింది. మొదటి 4 మినిట్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా ఏర్పడింది. ఆ తర్వాత క్యాండిల్ కూడా ఇది మనకు గ్రీన్గానే మారింది. ఇది మనకు ఓకే, ఇక్కడ ఇది 923 క్యాండిల్ కూడా గ్రీన్గా మారింది. ఎప్పుడైతే 927 క్యాండిల్ నుంచి ఇది మనకు రిజెక్ట్, అంటే మొదటి ఒక 50 మినిట్స్ అనేది మనకు గ్రీన్గా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది రెడ్గా మారింది ఇక్కడ రాక. ఓకే, ఇది మనకు బ్రేక్ చేసింది. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు బ్రేక్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం మళ్ళీ మనకు 951కి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 1015 క్యాండిల్ నుంచి ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఓకే, డౌన్ సైడ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ 1051కి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ అంటే తీసుకున్నప్పుడల్లా ఒక 50 మినిట్స్ ఇది మనకు ఇక్కడ మనకు గ్రీన్గా మారుతుంది. ఆ తర్వాత 11 o'clock క్యాండిల్ నుంచి ఇది మనకు డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ మీద మొదటి 4 మినిట్ క్యాండిల్ అయితే ఇది మనకు 3 గ్రీన్గా ఉన్నాయి. అంటే ఒక 50 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా ఉంది. ఓకే, అదేవిధంగా ఒకసారి సీని కూడా గమనిద్దాం. సీని కూడా గమనిద్దాం. ఇది నిన్న క్లోజింగ్. ఇది మనకు ఎలాగైనా మార్కెట్ అనేది పైకి లేస్తుందని తెలుసు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మొదటి 4 మినిట్ క్యాండిల్ రెడ్డిగా మారింది. మాత్రాన మనకు నిన్న జరిగింది ఏంటంటే
నిన్న మనకు ఇది మనకు మొదటి 4 మినిట్ క్యాండిల్ మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఒక 4 మినిట్ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇది 315 నుంచి ఇది మనకి ఎక్కడ దాకా వచ్చింది, ఇది 270 దాకా రావడం జరిగింది. ఒక క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు ఏర్పడిన 4 మినిట్ క్యాండిల్. ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకోవాలంటే కుదరదు. ఇది అంతా అర్థమైందా? ఖచ్చితంగా దాని సపోర్ట్ దగ్గర రావాల్సింది. ఒకసారి ఇక్కడ మనకు 4 మినిట్ క్యాండిల్ అనేది రెడ్గా ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ కూడా రెడ్గా మారిన మాత్రాన మనం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది దానికి సంబంధించిన సపోర్ట్ వచ్చేదాకా అది మనకు మూమెంటం తీసుకుంటుంది. దీంట్లోనే మనకు హాఫ్ అన్ అవర్ క్యాండిల్ ఏర్పడవచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ మనకు 4 మినిట్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత రెడ్డిగా మారింది అంటే ఇది మనకు డౌన్ అయిపోతుందని కాదు. కానీ ఇక్కడ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది మళ్ళీ మనకు 999కి, తర్వాత మనకు 923కి ఇది మనకు క్యాండిల్ ఏర్పడి 927 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు 295 రూపాయల నుండి మళ్ళీ మన టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, దీని దాకా పెట్టుకోవాలి. అంటే మనకు మొదటి ఒక 15 మినిట్స్ క్యాండిల్ అనేది మనకు గ్రెడ్గా మారింది కాబట్టి తర్వాత ఏర్పడే క్యాండిల్ మనకు ఇక్కడికి ఆల్రెడీ దీన్ని రీచ్ అయిపోయింది కాబట్టి ఇది మళ్ళీ మనకు ఇక్కడ టార్గెట్ పెట్టుకున్నట్లయితే మనకు 422 422 దీని హై దాకా వచ్చింది. ఆ తర్వాత ఖచ్చితంగా దీని మీద ఉన్నప్పుడు దీని మనకు మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది ఇక్కడ దాకా. ఓకే, అంటే దీని దాకా రాకపోయినా కూడా ఇది మళ్ళీ మధ్యలోకి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుంటుందో మనకు ఎప్పుడైతే మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందో అంటే ఇక్కడ మనకు దీని మీద సపోర్ట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పడినప్పుడు దీని మీద మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంది. లేకుంటే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి దాటి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 367 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా 800 ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే మనం ఎప్పుడైనా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నిన్న ఏర్పడిన ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ చాలా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇది 410లో ఇది మనకు ఉన్నట్లయితే 410 నుంచి ఇది మనకు ఏకంగా 850 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏ విధంగా ఈ సీఈలు అనేవి పర్ఫార్మెన్స్ చేసినవో చూద్దాం ఒకసారి మనకు. ఓకే, ఇక్కడ ఇది మనం దీన్ని ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ మనం 30 మినిట్స్ క్యాండిల్ పెట్టుకుని కూడా చూద్దాం. చూసినట్లయితే 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా ఉంది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్. ఆ తర్వాత మొదటి 15 మినిట్స్ క్యాండిల్ ఈ విధంగా మారింది. ఇక్కడ విక్ ఏర్పడింది మనకు మధ్యలో. ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది 915 క్యాండిల్. ఇక్కడ ఇది నెక్స్ట్ ఏర్పడే 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకొని దీని హై అయిన ఈ 15 క్యాండిల్ దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ 915 క్యాండిల్ అనుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళింది. ఇది మనకు 15 మినిట్స్లో ఉంది. ఆ తర్వాత ఒకసారి హాఫ్ అన్ అవర్ క్యాండిల్ పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఆ తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత ఈ 10-15 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. తర్వాత 10-45 క్యాండిల్ అనేది చూసుకున్నట్లయితే ఇది మనకు కిందికి రావడం జరిగింది. మళ్ళీ దీని క్లోజ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఈ విక్క నుండి ఇది మనకు మూమెంటం తీసుకొని పైకి వెళ్ళింది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న పీఈసీలు చూద్దాం. ఇక్కడ మనకు 23,300 సిఈ కంచెలు మనం చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు హాఫ్ అన్ అవర్ క్యాండిల్లో ఈ విధంగా ఉంది. ఇది నేను క్లోజింగ్ మార్కెట్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, 39 రూపాయల నుండి ఇది మనకు 551 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనకు ఎక్కడ కూడా ఒక రెడ్ క్యాండిల్ అనేది లేదు. ఓన్లీ 945 క్యాండిల్ తప్ప ఇక్కడ మనకు ఎటువంటి రెడ్ క్యాండిల్ లేదు. ఇది మనం 15 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఇది మనకు మొదటి ఇక్కడ నిన్నటి క్లోజింగ్. ఇది మొదటి 15 మినిట్స్ క్యాండిల్. ఆ తర్వాత ఏర్పడే నెక్స్ట్ 930 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ దీని మీద గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ ఉన్నప్పుడు ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి మనం గుర్తుంచుకోండి.
ఎప్పుడైతే దీని మీద మనకు సపోర్ట్ తీసుకొని ఏర్పడుతుందో అప్పుడు మాత్రం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది 42 రూపాయల నుండి ఇది మనకు 551 దాకా 51 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం ఒకసారి 4 మినిట్ క్యాండిల్ పెట్టుకొని క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం ఇది మనకు ఖచ్చితంగా పెరుగుతుందని తెలుసు. కాబట్టి ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఇక్కడ మనకు ఇది ఉంది. ఇది నిండా క్లోజింగ్ మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 119 రూపాయల నుంచి ఇది మనకు మొదటి క్యాండిల్ ఇక్కడ రావడం జరిగింది 65 రూపాయలు రావడం జరిగింది. ఆ తర్వాత ఈ ఏర్పడి మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఏర్పడినప్పుడు తర్వాత కూడా ఇది మనకు కిందికి వస్తుంది కదా, ఇది మనకు సపోర్ట్ మనకు లేదన్నట్టు. ఇక్కడ మనం ఖచ్చితంగా ఇది మనం ఒక 50 మినిట్స్ అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ మనం వెయిట్ చేసినట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు అదే మిస్టేక్ అయిపోయింది నేను అనుకున్నా. ఇక్కడ ఈ విధంగా నిన్న పెరిగినట్టుగా ఇది ఒక ఓన్లీ ఒక 4 మినిట్ క్యాండిల్ పెరిగి ఆ తర్వాత మూమెంట్ని తీసుకున్నట్లుగా ప్రతిసారి ఆ విధంగా జరగదు. ఇక్కడ మనకు 4 మినిట్ క్యాండిల్ అనేది రెడీగా మారింది. ఇక్కడ ఇది ఆ విధంగా జరగదు. ఇక్కడ మనకు మొదటి 3 క్యాండిల్స్ అంటే 50 మినిట్స్ క్యాండిల్ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఇది మనకు ఎట్లయినా సరే మనకు పెరిగే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇదే మనకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 37 రూపాయల నుండి ఇది మనకు ఓకే నిన్నటి మూమెంట్ ఇది ఓకేనా. ఇది ఇక్కడ నుండి ఇది మనకు 40 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడ పెరిగింది, ఇది మనకు ఎక్కడ పెరిగింది 551 దాకా పెరిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ కదా ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయిన మాత్రాన ఎప్పుడైతే ఇది మనకు 50 మినిట్స్ వెతుకున్నప్పుడు దీని కింద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి గుర్తుంచుకోవాలి మనం. ఓకేనా. తర్వాత మళ్ళీ ఇక్కడ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే. ఇది ఎక్కడ నుండి ఇది మనకు మొదటగా 43 రూపాయల నుండి ఇది మనకు ఏకంగా 145 రూపాయలు ఇక్కడనే మనకు ఒక 100 పాయింట్స్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ 56 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 150 దీంట్లో కూడా మళ్ళీ 100 పాయింట్ రావడం జరిగింది. మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ 81 రూపాయల నుండి ఇది ఏకంగా 581 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎంత బ్రహ్మాండంగా ఉంది ఒకసారి చూడండి మీరు. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం 400 సిఈ ఒకసారి చూద్దాం. 400 సిఈ ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇది మనకు ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మొదటి 3 క్యాండిల్స్ అనేది కిందగా 16 రూపాయల నుండి ఏకంగా ఇది కనుక 73 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే కదా మన టార్గెట్ 73 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందకి 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 88 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 39 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇక్కడ రావడం జరిగింది. ఓకే. ఇది మనకు మొదటగా ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడిన మాత్రాన్ని ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంటుందని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎప్పుడైతే దాని టార్గెట్ దానికి సపోర్ట్ అనేది ఉంటుందో అక్కడకు వచ్చినప్పుడు మంచి అది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని తప్ప ఖచ్చితంగా మొదటి క్యాండిల్ నుంచి వెళ్ళాలంటే అది చాలా పొరపాటు అవుతుంది. ఓకేనా. ఇది 453 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. మళ్ళీ చూసుకున్నట్లయితే ఒకసారి 350 చూద్దాం. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది 72 రూపాయల నుండి ఇది ఎక్కంగా ఇది 24 రూపాయలకు వచ్చిన మాత్రాన ఇది మనకు డౌన్ అవుతుందని కాదు. మళ్ళీ చెప్తున్నా మొదటి క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంటుందని అనుకోవద్దు ప్రతిసారి. అర్థమవుతుందా. ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకుంటే ఓకే. ఇక్కడనే మనకు కన్సల్టేషన్ అయినా కూడా 3 క్యాండిల్ దీని లోపల ఏర్పడి మళ్ళీ డౌన్కి వచ్చి దీన్ని బ్రేక్ చేయకుండా మూమెంటం తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా 24 రూపాయల నుండి ఇది ఏకంగా మళ్ళీ దీని టార్గెట్ అయ్యి 101 రూపాయ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 31 రూపాయల నుండి ఇది మళ్ళీ 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 56 రూపాయల నుండి ఇది మనకు 500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 500 చూడండి ఎంత మంచి బెనిఫిట్ ఉంది మనకు 450. ఇక్కడ చూసుకున్నట్లయితే 22 రూపాయల నుండి ఇది 500 అంటే మనకు 480 పాయింట్లు దీంట్లో మనకు రావడం జరిగింది. ఇంచుమించు ఇది మనకు చూసుకున్నట్లయితే ఇది మనకు 480 ఒక లాట్ తీసుకున్నా కూడా 480 ఇంటూ 75 ఇది 36,000 రూపాయల ఒక లాట్ తీసుకున్నట్లయితే ఇది మనకు అంత బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ పి అనేది ఇక్కడ మనకు బ్రేక్ అయిపోయింది. ఓకే. మనకు మెయిన్ పి అనేది ఇక్కడ మనకు బ్రేక్ అవడం వల్ల ఇదంతా మనకు సాధ్యమైంది. ఈరోజు మార్కెట్లో ఇదంతా మనకు
మూమెంటం ఈ విధంగా ఉంది. ఒక లాట్ తీసుకున్నా కూడా మనకు 36,000 రూపీస్ మంచి. ఊకి ప్రతిసారి ఇలా ఉంటుందని కాదు, ప్రతిసారి రావు. ఎప్పుడైతే మార్కెట్ పెరగాలనుకున్నప్పుడు మాత్రం ఇది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒకసారి 250 మన 450 సి కూడా ఒకసారి చూద్దాం. 450 సి చూడండి, ఇది ఎంత తక్కువలో ఉంది. ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మన 15 మినిట్స్ చూసుకుంటే అవసరం లేదు ఇక ప్రతిసారి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది. ఆ తర్వాత ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇది 10 రూపాయల నుండి ఇది ఏకంగా 46 రూపాయల దాకా వెళ్ళింది, కానీ ఇక్కడ దాకా చేరుకోలేదు. ఓకే, దీని హై దాకా వెళ్ళింది. అంటే మనం యాడ్ చేసుకున్న మెయిన్ ఇప్పుడు 300 ఏర్పడింది కాబట్టి మనకు 300 సి అనేది దాన్ని చేరుకుని అక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందంటే ఇవి కింది కూడా ఈ విధంగా రిజెక్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ 11 రూపాయల నుండి చూడండి, ఇది 11 రూపాయల నుండి ఇది 407 402 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 421. ఓకే, కానీ క్లోజింగ్ మాత్రం 402లో జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోండి, దీని మొదటి 50 మినిట్స్ క్యాండిల్ ఈ విధంగా ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ ఖచ్చితంగా ఈడిక వస్తుంది. ఎక్స్పైర్ రోజు కాబట్టి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఒకసారి 250 ఇవి చూడండి, ఇక్కడ మనకు 550 కాదు, ఇక్కడ మనకు 800 దాకా కూడా పెరిగింది. ఇది చూడండి 700, ఇది 600 చూడండి 600 సి ఎంత తక్కువలో ఉంటుంది ఇది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 11 రూపాయలు ఉంది. ఇది ఇది ఎక్కడైతే 2 రూపాయలకు వచ్చింది. 2 రూపాయలది 204 రూపాయల నుండి ఇది 252 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా 700ది ఇది 2 రూపాయల నుండి ఇది 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది 700. ఓకే, అదేవిధంగా 800 ఇది ₹1.42 నుంచి ఇది మనకు 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే 50 కోట్ల క్లోజ్ అయింది, మనకు 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా 550 సి చూడండి, ఇది మనకు 6 రూపాయల నుండి ఇది మనకు 300 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం చిన్న అవగాహన లోపడం వల్ల ఈరోజు మనీ మనకు పడ్డా కూడా మనకంత సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఓకే, అదేవిధంగా ఒకసారి పీలను గమనిద్దాం. పీలు చూసుకున్నట్లయితే 23,400 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మొదట ఒకసారి 50 మినిట్స్ స్కాన్లో పెట్టి చూద్దాం. ఓకే, ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది మార్కెట్ మొదటి 50 మినిట్స్ స్కాన్లో ఈ విధంగా పెరిగింది. ఇది మనకు పెరుగుతున్న నమ్మకం లేదు. ఇది మనకు ఖచ్చితంగా కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇది మనకు 120 రూపీస్ నుంచి ఇది మనకు డౌన్ సైడ్ వచ్చింది ఇక్కడికి. ఇదే మనం 4 మినిట్ క్యాండిల్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఇది మనకు మూర్తగా ఇది మనకు ఇక్కడ ఏర్పడింది మొదటి 915 క్యాండిల్ ఇది. ఓకే, ఇక్కడ నుండి ఇది మనకు 62 రూపాయల నుండి ఇది ఏకంగా 136 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ 45 రూపాయల నుంచి మళ్ళీ మనకు 105 రూపాయల దాకా రావడం జరిగింది. తర్వాత డౌన్ అయిపోయింది, 0 అయిపోయింది. ఓకే, ఇక్కడైతే మనకు సి అనేది అక్కడ ట్రిగర్ అయిపోయిందో అక్కడ నుండి మనం బై చేసుకోవచ్చు. ఇది మనం 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే దీంట్లో కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా ఇది మనకు 500 పిఈ, చాలా పెద్ద పీలు ఇవన్నీ. ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది 120 రూపాయల నుంచి వెళ్ళి 220 రూపాయల దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 109 రూపాయల నుండి ఇది మనకు 190 రూపాయల దాకా రాయింది. ఓకే, 108 రూపాయల నుంచి వెళ్ళి 190 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే సి కిందికి వచ్చినప్పుడు ఇది పెరిగింది అన్నట్టు. తర్వాత 111 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 160 రూపాయల నుండి 0 అయిపోయింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 200 పిఈ, ఇది మనకు ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇది మనకు మొదటి క్యాన్ ఇది 6 రూపాయల నుండి ఇది మనకు ఇక్కడ 20 రూపాయల దాకా వెళ్ళింది. ఇది కూడా
మళ్ళీ 5 రూపాయల నుండి 14 రూపాయలు, ఇవి చిన్న మూమెంట్లు. ఓకే, ఈ విధంగా మార్కెట్ ఉంది, ఖచ్చితంగా అర్థం చేయాలి. ఇది లాస్ట్ చివరికి చెప్పేది ఏంటంటే మొదటి క్యాండిల్ నుంచి పెరుగుతున్న నమ్మకంతో ఉంటే మాత్రం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకు మొదటి క్యాండిల్ రెడ్గా మారినప్పుడు తర్వాత క్యాండిల్ బై చేసుకున్న నెక్స్ట్ క్యాండిల్ రెడ్గా మారినట్లయితే బై చేసుకోవద్దు, ఖచ్చితంగా మనం 15 నిమిషాలు ఆగవలసింది. ఓకే, థ్యాంక్ యూ.